హలో ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు అత్తమ్మ స్టైల్లో కోడిగుడ్ల పులుసు ఎలా చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూడి మీరు కూడా ట్రై చేసి వీడియో కింద కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఎగ్స్ అయితే ఉడకబెట్టినా కదా, ఎగ్స్ ఉడకబెట్టినాక అవి ఉడకలేపు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. చింతపండు నానేలోపు ఇప్పుడైతే పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోయాలి. మనం ఎంత రోజు వండుకుంటాం కదా, అట్లా ఎంత సరిపడే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక అందులో జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. జీలకర్ర గోలిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి వేయాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేయాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఒక్కసారి వేసి గోలనివ్వాలి. చూడండి, ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు ఒక్కసారి గోలనివ్వాలి మంచిగా. ఇవి మంచిగా గోలాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే మంచిగా గోలుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి సాల్ట్ కూడా వేసేది అన్నమాట మా అత్తమ్మ. ఇందులో ఎక్కువ పులుసులకు దొడ్డుప్పు అయితే యూజ్ చేస్తుంది, కల్లుప్పు అంటారు కదా, అది ఈ దొడ్డుప్పు యూజ్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ గోలిన తర్వాత ఇందులో ఒక క్లిప్ అయితే మిస్ అయింది. మిస్ అయినా కూడా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఆనియన్స్ గోలిన తర్వాత మంచిగా గోలుతాయి కదా, అందులో పసుపు వేయాలి ఫస్ట్. మా అత్తమ్మ ఇక్కడ క్లిప్ మిస్ అయిందన్నమాట చూడండి, అందుకని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నా. ఆనియన్స్ గోలిన తర్వాత పసుపు వేసిన తర్వాత కారం, మన రుచికి సరిపడా కారం, జీలకర్ర మెంతుల పొడి, ఇంకొకటి ధనియా పౌడర్ ఉంటాయి కదా, ధనియాల పొడి, మంచి మసాలా పొడి, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అవి కలిపి కొంచెం గోలిన తర్వాత ఇంతకుముందు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు అయితే పిసికిపోయాలి ఫ్రెండ్స్. ఫస్ట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు మొత్తం వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ పులుసు అయితే మొత్తం మంచిగా పిసికి పులుసు అందులో పోయాలి. పులుసు అందులో పోసి మంచిగా ఒకసారి కలబెట్టి మూత పెట్టి, ఇంతకుముందు ఎగ్స్ ఉడికినాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఎగ్స్ అయితే పొట్టు తీస్తున్నా. ఇది మార్నింగ్ చేసింది, పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా అందాలని చెప్పేసి అప్పటికి పిల్లలు రెడీ అయ్యారు. ఎగ్స్ ఉడికేవాటికి కొంచెం లేట్ అయిందన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఎగ్స్ పొట్టు తీస్తున్నా నేను, అత్తమ్మ నేను ఇద్దరం తీస్తున్నాం. ఆ పులుసు కొంచెం మసలే వరకు పొట్టు తీసుడు అయితే ఈ మసులుతో అంటే పులుసులు వేస్తే అయిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చూసారు కదా, పిల్లలు కూడా చెరొకటి ఎగ్ పెట్టినాం అన్నమాట. ఇంటికాడ అయితే తినరు కదా, స్కూల్లో అయితే ఎట్లయినా తింటారు. అందుకని చెప్పేసి పెట్టినాం. ఇక ఎట్లయినా తినాలి, తినకపోతే మేడం కొడుతుంది అని చెప్పి బెదిరించినాం అన్నమాట. అందుకని చెప్పేసి ఇట్లా మళ్ళీ పులుసులు అయితే కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది. పులుసు అంతా ఎగ్గుకి పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. అట్లా కూడా ఇష్టంగా తింటారు పిల్లలు. అందుకని చెప్పేసి ఇట్లానైతే చేసినాం అన్నమాట ఈరోజు. చూసిల్లు కదా, ఎగ్గులు పొట్టు తీసుడు అయిపోయాక ఒక చీపురు పుల్ల ఉంటుంది కదా, చీపురు పుల్లతోటి లేకపోతే టూత్ పిన్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే ఈ ఎగ్స్కి అయితే ఇట్లా రంధ్రాలు పొడవాలన్నమాట. చిన్న చిన్నగా అక్కడోటి రంధ్రాలు పొడితే ఆ ఎగ్ అనేది లోపలికి పీల్చుకొని ఎగ్ మంచిగా టేస్ట్ ఉంటుంది, పులుసు అనేది లోపలికి ఇగ్గుకుంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇట్లా చేస్తాం మేము ఎప్పుడైనా. చూసారు కదా, ఇవి రంధ్రాలు పొడిచిన తర్వాత ఇప్పుడైతే మేము ఈ ఎగ్స్ పొట్టు తీసి ఇవన్నీ వేసే లోపల పులుసు అయితే మసిలింది. పులుసు మసిలిన తర్వాత ఇప్పుడైతే చూడండి, అన్ని ఎగ్స్ అయితే పొట్టు వేయడం అయిపోయింది. కొన్ని ఎగ్స్ తీస్తా అంటే ఖరాబ్ అయినాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు పులుసు మసులుతా అంటే కొత్తిమీర వేయాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసిన తర్వాత ఇంతకుముందు ఉడకబెట్టిన ఎగ్స్ అన్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలబెట్టి మూత పెట్టాలి. చిక్కగా అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. మంచిగా సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. చూసారు కదా, ఎగ్స్ అన్నీ అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి కలబెట్టి మీకు చూపిస్తా చూడండి లాస్ట్లో ఎంత చిక్కగా అయింది అని చెప్పేసి. నాకు టేస్ట్ చూపిస్తుంది, ఉప్పు కారం మంచిగా ఉన్నదని చెప్పేసి. ఏ కూర వండినా సరే నాకే చూపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఫైనల్గా ఎంత టేస్టీగా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, చిక్కగా అయిందన్నమాట పులుసు. వీడియో నచ్చితే లైక్ చేసి